ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా వికారాబాద్ కొడంగల్ పరిసరాల్లో మెడికల్ కళాశాలకు స్థల సేకరణ వివాదాస్పదమైంది. పరిహారం చెల్లించకుండానే భూసేకరణ తగదని కొడంగల్ వాసులు అధికారులను అడ్డుకున్నారు. భూబాధితులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొడంగల్ మండలం అప్పాయిపల్లి గ్రామ శివారులోని ప్రభుత్వ భూమి 19 సర్వే నెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీ నిర్మాణానికి భూసేకరణ చేపట్టింది. దశాబ్దాల కాలంగా ఆ సర్వే నెంబర్లోని భూమిలో కొంతమంది రైతులు సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం 19 సర్వే నెంబర్లోని రైతులకు నష్టపరిహారంగా 10 లక్షల రూపాయలు ఇచ్చి భూసేకరణ చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ఏడాది కావస్తున్న 5 లక్షలు మాత్రమే రైతులకు చెల్లించి మిగతా డబ్బులు ఇవ్వకపోగా తాజాగా పోలీసు బలగాలతో భూసేకరణ చేపట్టడంతో బాధితులు ఆందోళనకు దిగారు. ప్లే కార్డులు చేతబట్టుకుని రైతులు భూసేకరణ అధికారులను అడ్డుకున్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఇచ్చిన భూములను తిరిగి ఇందిరమ్మ రాజ్యంలో లాక్కుంటారంటూ సూటిగా ప్రశ్నించారు. మాకు మేము గవర్నమెంట్ కు సహకరిస్తున్నాం సార్. మేము వ్యతిరేకంగా మేము కాము. ఈ పోలీసు సిబ్బంది గాని వేరే ఇంకోటి రెవెన్యూ సిబ్బంది గాని మాకు కలెక్టర్ సార్ వచ్చిన వాళ్ళు అప్పుడు కూడా వాళ్ళకు కూడా మంచిగా ఇస్తామని చెప్పినాం. మేము వాళ్ళకి వెళ్ళక గొడవలకు ఏం దిగలేం సార్. మెడికల్ కాలేజ్ అన్నారు కదా, అందరికి సహాయపడడానికి మేము ఉపయోగపడుతున్నాం. కానీ మధ్యలో మా పైసలన్నీ కట్ చేసి తినకమైంది సార్. ఇది న్యాయమా సార్? ఇది నమస్తే సార్. మాది 30 గుంటల భూమి ఉండదు అపాయిపల్లి గ్రామం. అయితే రాలేవు సార్. మాకు అప్లికేషన్ పెట్టినాం, ఏం రాలేవు. పూరా అప్లికేషన్ మస్తు మాటలు పెట్టినాం, రాలేవు. మళ్ళీ అవి కావాలి. నేను పేదదాన్ని, పిల్లలు ఉన్నదాన్ని, నీగా నమ్మగడు చూసుడు ఎడ్డేం లేకున్నాడు.